నమస్తే వెల్కమ్ టు వీడిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా ఏపీ తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ వైసీపీ పాలనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ నిజం చెప్పడానికి ధైర్యం కావాలని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడి మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా LEF ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనకాపల్లిలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటవుతున్న తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు కూడా అపారమైన శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులకు మించిపోతున్నారని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మహిళల కోసం వర్క్ ఫ్రం హోం, ఇంటి నుంచే పని విధానాన్ని కూడా తీసుకొస్తున్నామని తెలిపారు. మహిళలు ఇంట్లోనే కూర్చొని మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకొస్తున్నామని తెలిపారు. భారతీయ మహిళలు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలన్న తమ ఆకాంక్షను నిజం చేసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. మహిళా సాధికారతకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా 45% ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన పారిశ్రామిక పాలసీలను అమలు చేస్తున్నామని వివరించారు. వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చేవారు ఎవరికైనా రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ ద్వారా అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. So many things. Then I started continuous motivation. Today around MEPMA and also DACRA, more than 1 crore 30 lakh members, or 1 crore 50 lakhs nearly. This is a big army we are having. Now I am giving a call, one family, one entrepreneur. That is the slogan I am giving. In 1995, I used to talk about IT. Every family, one IT professional should be there. Now, if you see 25 years' time, our people got employment. They went to abroad. Now, slowly they converted to entrepreneurs. Globally, highest per capita income earners are Indians. Among Indians, 35% are from Telugu community. That is the contribution we have done over a period of time. And also, women have taken some decisions also out of turn at that time. One is 33% reservations in employment and also college seats. Periodic labor force survey 23-24. 45% women are higher secondary education. 49% are very active workforce. That is the indication. That means men and women, there is no difference. In one word, women are working more harder than men. It is a reality I have seen in life. So I am appealing all of you. Learning is a continuous process. Lifelong you have to learn. Offline, online, continuously you have to upgrade your education. Women empowerment programs. If necessary, I can involve once in 2 months, 3 months continuously. What are all your problems, how to solve your problems, and also how to provide finances, everything I can work with organization. 24-25 bank linkage and internal lending put together, SHG groups, 1,04,588 groups, each group contains 10 members, 14,000 crores
we are getting money from banks linkage. Tomorrow we are going to sign with the bankers. That is where at a time 14,000 crores. Average person is 1 lakh, 1.3 lakhs. That means nearly 10.5 lakh women are going to join this momentum. డిపిఓల క్యాడర్ క్రమబద్ధీకరణపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా క్యాడర్లో మార్పులకు నిర్ణయించారు. ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నెట్వర్క్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిపిఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు అనుమతినిచ్చింది. సేతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూ కేటాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి పాత రైల్వే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో సండుకులాలకు 4 షాపులు కేటాయింపుకు ఆమోదం తెలిపింది. 2024-29 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ వారి సంపద సృష్టి అంతా కుటుంబం, ప్యాలెస్లు, ఎస్టేట్ల కోసమే చేస్తారని, తాము సృష్టించే సంపద అంతా సమాజం, ప్రజల కోసమేనని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని అన్నారు. ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకే చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిలు భయంకరమైన రీతిలో ఉన్నాయన్న ఆయన ట్రెజరీకి ఆర్బీఐ తాళం వేసే పరిస్థితిని కల్పించిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిందని, అప్పు కట్టలేని, తీసుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిందని సాక్షాత్ నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు పోయిందని అన్నారు. బ్రాండ్ చంద్రబాబు నాయుడును చూసి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో తిరిగి పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిధులు కేటాయింపులు చేయకపోవడంతో 95 పథకాలను కేంద్రం ఆపివేసిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 9,000 కోట్ల నిధులు కేటాయించి 77 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించామని అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించామని ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఈఏపీ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అంటే విదేశీ సంస్థలు మనకు రుణాలు ఇచ్చిన అధ్యక్ష గత ప్రభుత్వం కన్నా ముందు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిపోయినటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఎన్డీబీ కావచ్చు, ఏఐబి కావచ్చు, ఏడీబీ కావచ్చు, జైకా కావచ్చు, కేడబ్ల్యూ కావచ్చు, ఇవన్నీ దాదాపు 27,250 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి చాలా సింపుల్ టర్మ్స్ లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష, ఇవేవి తినడానికి పప్పు బెల్లాలకు కాదు అధ్యక్ష, వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష. మా ఈ గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు. ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష. ఏమైపోయింది అధ్యక్ష? కుంటుపడింది ఏంది అధ్యక్ష? రాష్ట్రం అభివృద్ధి కాదా? ఇవాళ మేము వచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. చేశాం. ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం. వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఆ ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది రాష్ట్రంలో దేశంలో మన పరపతి పోయింది అధ్యక్ష. నీతి ఆయోగ్ 0 అని చెప్తే ఈ సంస్థల దెబ్బకి ఇంటర్నేషనల్ గా పోయింది అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇంటర్నేషనల్ గా ఒకసారి క్రెడిట్ రేటింగ్ రెప్యుటేషన్ పోతే దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఎట్లా అధ్యక్ష? ఇవాళ మళ్ళీ తిరిగి మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయ్యావుల కేశవం చూసో ఇంకోరిని చూసో కాదు అధ్యక్ష. కేవలం బ్రాండ్ చంద్రబాబును చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్ళీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు, మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం అధ్యక్ష. ప్రతి రూపాయిని ప్రతి డిపార్ట్మెంట్ తో చర్చించి ఒప్పించి మేము ఇవాళ ఎతికెతికి ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది మేమేమో ప్రాజెక్టులో పెడుతున్నాం, వాళ్ళేమో ప్యాలెస్లో పెడుతున్నారు. రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకోవడానికి 650 కోట్ల అధ్యక్ష. ఎవరి సొమ్ము అధ్యక్ష? 650 కోట్ల రూపాయలు. రంగులేయడానికి 1000 కోట్ల రూపాయలు. మేము అధ్యక్ష 3000 కోట్లు ఉంటే వాళ్ళ అందరినీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పడుకుంటాం అధ్యక్ష. నిద్రలేస్తే రూపాయి ఇంకో వెనుకబడిన ప్రాంతంలో ఇంకే ప్రాజెక్టు చేయాలని ఆలోచిస్తాం అధ్యక్ష. ఎట్లా మనసు ఒప్పిందో నాకు
నిన్న ఋషికొండ దగ్గర దాకా వెళ్ళి ఆ బిల్డింగ్ చూసే ధైర్యమే చేయలేకపోయాం అధ్యక్ష. అంటే సామాన్యుడు దాంట్లో అడుగు పెట్టాలంటే కూడా జంకేటువంటి పరిస్థితుల్లో ఆ ప్యాలెస్ ని కట్టారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారిని కూడా పదే పదే కోరుతున్నాం, సామాన్యులకు ఒకసారి దాంట్లోకి ఎంట్రీ ఇవ్వండి, ఎంత విలాసవంతమైన జీవితాన్ని గత పాలకులు గడిపారు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నారు. టిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 95 పథకాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేసింది అధ్యక్ష. రకరకాల అధ్యక్ష, దాంట్లో ఇంక్లూడింగ్ జేజేఎం, మన జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకంతో మొదలుకొని హైయెస్ట్ వ్యవసాయ శాఖలో ఆపేశారు. 16-17 పథకాలను ఆపేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత 77 కేంద్ర ప్రభుత్వ పథకాలని తిరిగి ప్రారంభింపజేశాం అధ్యక్ష. ఎట్లా చేశాం అధ్యక్ష? వాళ్ళు వాడుకున్న 60% మేము కట్టాం అధ్యక్ష. మేము చెల్లించాల్సినటువంటి 40% ఎంత ఆర్థిక భారం అధ్యక్ష? 100% ఒక పథకాన్ని రివైవ్ చేయడానికి మేము కడితే, కరెక్ట్ గా ఫిగర్ నా దగ్గర లేదు అధ్యక్ష, 8,000-9,000 కోట్ల రూపాయలు మేము మళ్ళీ ఈ స్కీముల్ని రివైవ్ చేయడానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. రాష్ట్రంలో 49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ NREDC-AP తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థకు భూములు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందజేస్తోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, CSK విజయానంద సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ CEO MD దీపేష్ నందా, NREDC-AP MD కమలాకర బాబు శుక్రవారం ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు దర్శనీయతకు అనుగుణంగా టాటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని అన్నారు. సమాజంలో మహిళల గుణగుణాలు తెలియకుండా విమర్శలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శల ముందుగా వారి ప్రవర్తనపై మరకలు వేస్తున్నారని ఆమె అన్నారు. అనేక అవమానాలు, కేసులు ఎదుర్కొని నేడు మంత్రిగా ఉన్నానని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి చర్చా వేదికను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలు సమస్యలు అధిగమిస్తేనే అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. రాజకీయ రంగంలో అవమానాలు ఎదుర్కొని హోంమంత్రి పదవి రావటం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, ప్రోత్సాహమే కారణమని అన్నారు. ముఖ్యంగా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడేవారు అన్ని రంగాల్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పత్రికా రంగంలోనూ కూడా ముందుంచి నడిపిస్తున్న మా విలేకరులు, మహిళా విలేకరులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఒక సిపి గారు ఒక మంచి ఇనిషియేషన్కి తీసుకున్నారు, విజయవాడ సిపి గారు. ఎందుకంటే చాలామంది ఇంటలెక్చువల్స్ని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని, అదేవిధంగా కొంతమంది IPS ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఈరోజు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజు అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడో ఒక చిన్న డిస్క్రిమినేషన్, ఎక్కడో అక్కడ మగాళ్ళ పని చేశారనో, లేకపోతే మగాళ్ళ పని చేయట్లేదనో, లేకపోతే ఇంకా ఆడపిల్లే అనో, అంటే ఎంత వయసు వచ్చినా, చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా, ఎంత ప్రొఫెషన్లోనో, ఎన్ని రాజకీయ రంగంలో ఎన్ని కీలకంగా ఉన్నా కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ముందుకు నిలబడి మేము అన్ని రంగాల్లోని కూడా ముందుంటాము, అన్ని రంగాల్లోని కూడా మేము ముందుకు రాగలమని నిరూపించిన ఎంతోమంది మహిళల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మార్కాపూర్లో గౌరవ CM గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కూడా చేస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం వేడుకల్లో కూడా మహిళలకు సంబంధించి చాలా మంచి ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా రేపు మీ అందరికీ కూడా తెలియజెప్తారు. అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి, ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి, ముఖ్యంగా ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను మళ్ళీ చాలా సందర్భంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా, సమస్యను చూసి భయపడిపోకుండా సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్న కాన్సెప్ట్తో కనుక ముందుకెళ్తే ఏ మహిళ కూడా ఓటమి అనేది ఉండదు. అది నేను పర్సన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ నేను మాత్రం చెప్తున్నాను. మగపిల్లల్ని పెంచే విధానంలో కూడా మార్పు రావాలి. ప్రతి తల్లి కూడా ఆడపిల్లని ఎంత రిస్ట్రిక్షన్తో పెంచుతుందో మగపిల్లాడిని కూడా అంతే రిస్ట్రిక్షన్తో పెంచగలగాలి. ఆడపిల్లకి ఎన్ని నీతులు చెప్తాదో మగపిల్లాడికి కూడా అన్ని నీతులు కూర్చోబెట్టి చెప్పే స్థాయికి ప్రతి తల్లి వస్తే కనుక నెక్స్ట్ జనరేషన్కైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవేమో. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలకు హాజరవుతారని ఆయన తెలిపారు. వెంకటాయపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తి చేయడంలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు 20,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా శ్యామలరావు వివరించారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శ్రీవారి కళ్యాణం 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక భక్తి సంగీత కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు, అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో, రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది. పాలించడం చేతకాని పాలక పక్షం, ప్రశ్నించలేని ప్రతిపక్షం విశ్వసనీయత కోల్పోయాయని పీడీఎంఎల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మద్యపాన నిషేధం పేరుతో గత ప్రభుత్వం పెద్ద వ్యాపారమే చేస్తుందంటూ ఆరోపించారు. ఇప్పటి ప్రభుత్వం మద్యం పాలసీ పేరుతో అదే చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ అమలు చేస్తున్న కూటమి నేతలు వాటి ఊసే ఎత్తడం లేదంటూ ఆయన విమర్శించారు. గత 3 రోజులుగా బడ్జెట్ మీద సాధారణ చర్చకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పారు. అయితే ఆయన చర్చకు సమాధానం చెప్పే ప్రారంభంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్లో 87% దగ్గరగా ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఆర్సీలు, డిఏలు, ఇతర ఎరియర్స్ చెల్లించలేమన్నట్లుగా సమాధానం చెప్పారు. మరి సమాధానానికి చివరిలో మేమడిగింది ఏమిటంటే, అంటే మీరు అధికారానికి రాకపూర్వం పిఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని, మెరుగైనటువంటి పెన్షన్ రూపొందిస్తామని చెప్పి ఇలాంటి మాటలు మీరే కదా చెప్పారు. మీరిచ్చినటువంటి హామీలే కదా. మరి హామీలు గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలోకి ఏమీ చెప్పకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ చేయలేమనేటువంటి పద్ధతిలో సమాధానం చెప్తే ఇస్తారా ఇవ్వరా దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి మంత్రిని మరి అడగడం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్పకుండానే ఆ బడ్జెట్ మీద సమాధానం ముగిసిందని చెప్పి
తెలియచేస్తూ ఉన్నా. ఆ రకంగా మీరిచ్చినటువంటి మాటకి కట్టుబడకుండా దాటవేసేటువంటి సమాధానాలని మేము ఖండిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక రెండవది, మద్యపాన నిషేధానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. పీడిఎఫ్గా మేము చెప్పదలిచింది ఏమిటంటే, గత ప్రభుత్వం మద్యపానం రద్దని చెప్పింది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మద్యపానాన్ని కొనసాగించారు. ఈ ప్రభుత్వం మద్యపానాన్ని ఈ తిను పాలసీని ప్రకటించింది. మొత్తం మీద పాలకపక్షమైన ప్రతిపక్షమైన ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మీరు ఇక్కడ చెప్పేటువంటి మాటల పట్ల ఈ ప్రజలకేమీ విశ్వసనీయత లేదు. మీరు నిషేధమన్నా నమ్మడం లేదు. కేవలం మద్యాన్ని, మీ రాష్ట్ర బడ్జెట్ని, మెజారిటీ భాగాన్ని ఆ రకంగా మద్యం ద్వారా పొందేటువంటి పద్ధతిలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం దీన్ని కంపెనీగా మార్చేసి దీని మీద ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని నుంచి అప్పులు తీసుకుని ఈయనతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి వారు చెప్తే, మీరు కొత్త విధానం, కొత్త మద్యం పాలసీ పద్ధతిలో మీ ఇష్టమైనటువంటి పద్ధతిలో మీరు మద్యాన్ని ప్రవహింపజేసి ఆ రకంగా ఆదాయం పొందేటువంటి పద్ధతులు ఉన్నారు తప్ప నియంత్రణ అయినటువంటి ఊష లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కొత్త తరానైనా దీనికి ఎడిక్ట్ కాకుండా నియంత్రించేటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. గన్నవరంలోని 3 మండలాల జనాభా కోసం 50 పడకల హాస్పిటల్ అవసరం ఉన్నట్లుగా ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అధునాతన వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉందని అన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి 3 నుంచి 4 కోట్ల నిధులు తెచ్చేందుకు సిద్ధమని, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గన్నవరం విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న హాస్పిటల్ ని 30 పడకల నుండి 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ కోరారని, ఆర్థిక శాఖకు పంపించి నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, అలాగే పారిశ్రామిక కేంద్రంగా ఉంది అధ్యక్ష. 3 మండలాల్లో 75 పంచాయతీలు, 3 లక్షల జనాభా ఉండడానికి ఆ సిహెచ్సి సెంటర్ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. దాన్ని కోల్ ఇండియా చైర్మన్ గారితో మాట్లాడి కొంత సిఎస్ఆర్ ఫండ్, అలాగే గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీ నిధుల నుంచి కొంత కేటాయించి దాన్ని అప్డేట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వివిఐపీలు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏ దేశంలో ఫ్లైట్లో అయినా ప్రయాణికుడికి ఏమన్నా ఆరోగ్యం బాగోకపోతే దగ్గరలో ఉన్న సమీప ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి అధ్యక్ష. కనీసం దాని దృష్టిలో పెట్టాను మంత్రి గారిని, కనీసం 30 బెడ్ హాస్పిటల్ 50 బెడ్స్కో 100 బెడ్స్కో మా నియోజకవర్గం మార్చాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది కొంచెం అవమానం కూడా అధ్యక్ష, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఆసుపత్రి లేకపోవడం. దయచేసి ఈ నిధులు కేటాయించాల్సిందిగా నేను కొంత 3-4 కోట్లు సిఎస్ఆర్ని తీసుకొస్తున్నాను అధ్యక్ష. మిగతా డబ్బులు ప్రభుత్వం నుంచి కేటాయించి దాన్ని అట్లీస్ట్ 50 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వెంకట్రావు గారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, దానికి 30 బెడ్లని 50 బెడ్లకి పెంచి అప్గ్రేడ్ చేయాల్సిందిగా వారు కోరారు. ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసము, నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఫైనాన్స్ కంకరెన్స్ ఉంది కాబట్టి మీరు సూచన మేరకు వీటిని ఫైనాన్స్ ఆర్థిక శాఖకు పంపించి ఖచ్చితంగా వాటిని మంజూరు చేయడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళా పారిశ్రామికవేత్తల హబ్ గా ఏపీ తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ పాలనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్, నిజం చెప్పడానికి ధైర్యం కావాలని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.